దేవుడికి అన్ని తెలుసు కాబట్టి ఎక్కడ ఏమున్నాయి దేవుడు పంపిస్తున్నారు. ఆమేన్. కాబట్టి దేవుడు కూడా మనకి ఇదే డైరెక్షన్ ఇస్తున్నారు. ఈరోజు చాలా కుటుంబం ఉన్నారు, చాలా విశ్వాసీలు ఉన్నారు. ఈరోజు చర్చికి రారు, ప్రార్థన చేయరు, దేవుడు అంటే వాళ్ళకి భయం ఉండదు. ఇలాంటి విశ్వాసికులు ఎవరు ఉన్నారు, వాళ్ళని మీరు ఏం చేయాలి? నా సన్నిధికి నడిపించండి. యేసు ప్రభు మా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఎవరు తాగుబోతున్నారు, భార్యాభర్త మధ్యన ఎంత గొడవలు అవుతున్నాయి. కొంత బ్రదర్స్ అలవాట్లో ఉన్నారు, కొంత సిస్టర్స్ కూడా ఇంటి నుంచి బయటికి రారు, చర్చికి రారు. అలాంటి సిస్టర్స్ కూడా ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నారు, మీరు చేసినప్పుడు కొన్ని ఆటంకులు, దేవుడు మీకు ఏ డైరెక్షన్లో నడిపిస్తున్నారు మీరు నడవండి. మీకు ఆటంకులు వస్తుంది, మంచి విషయంలో మంచి పనిలో మీకు ఆటంకులు వస్తుంది, కానీ దేవుడు కాపాడతారు. దేవుడు పేరు చెప్పిన వెంటనే ఇక్కడ వాళ్ళు ఇడిచిపెట్టిస్తారు. హల్లెలూయా. ఇది దేవుడు మీకు ఏ బాధ్యత ఇచ్చారు, దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, మొదటిగా అది మీరు దేవుడు నామములో ప్రార్థించండి, అడగండి దేవుడికి. దేవుడు మీ చిత్తం ఏంటి? ఒక గాడిద పిల్లకి దేవుడు యూజ్ చేస్తున్నారు, మీకు ఎందుకు యూజ్ చేయలేరు? ఆమేన్. ఒక గాడిద పిల్లకి దేవుడు యూజ్ చేస్తున్నారు, మీకు ఎందుకు యూజ్ చేయలేరు? దేవుడు మీకు కూడా యూజ్ చేస్తారు. కేవలం మీరు నిలబడండి, దేవుడు ఏం చెప్తున్నారు మీరు చేయండి. దేవుడు మీ ద్వారా 100 కుటుంబాన్ని కాపాడతారు. హల్లెలూయా. దేవుడు మీ ద్వారా ఏ మందిని కాపాడతారు. హల్లెలూయా. కేవలం మీరు నిలబడండి, దేవుడు మాట ప్రకారం మీరు నడవండి. ఒక గాడిద పిల్లకి దేవుడు ఇలాగ యూజ్ చేస్తున్నారు, ఎప్పుడు ఎవరు కూర్చోలేదు. అలాంటి గాడిద పిల్లకి దేవుడు తీసుకుని రాండి అన్నారు, మీకు ఎందుకు యూజ్ చేయలేదు? మీ టాలెంట్ని బట్టి దేవుడు మీకు యూజ్ చేస్తారు. అది మీరు పాట పాడవచ్చు, లేకపోతే వాక్యం చదువుతున్నారు, లేకపోతే ప్రజల్ని దేవుడి గురించి చెప్పాలి, ఇంకా వేరే వేరే విషయమైన టాలెంట్ ఉంటే దేవుడు తప్పకుండా మీకు యూజ్ చేస్తారు. ఈరోజు ఏంటంటే దేవుడు పనినంటేనే చాలామంది భయపడతారు. హల్లెలూయా. చూడండి, ఇద్దరు శిష్యులకి దేవుడు ఏమన్నారు, ఎలాంటి ఆ ఊరికి ఎప్పుడు ఎవరు కూర్చోలేదు, అలాంటి గాడిద పిల్ల అక్కడ ఉంటుంది, మీరు తీసుకుని రాండి అని. దేవుడు తెలుసు కదా ఇక్కడ ఏమున్నాయనేది. దేవుడు ఎగ్జాక్ట్ అలాగే మీతో మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా కుటుంబం కూలిపోతున్నారు, పాపంలో, పరీక్షలో, రకరకాల ఇబ్బందులు వాళ్ళు ఈరోజు బంధించబడరు. వాళ్ళకి ఎవరు చెప్తారు, మా డ్యూటీ అది, మా డ్యూటీ అది. పరలోకంలో ఒక్కసారి మేము వెళ్ళిన తర్వాత ఫినిష్, ఇంకా ఈ భూమి పని మాకు బంద్ అయిపోద్ది. హల్లెలూయా. ఒక్కసారి మీరు అక్కడ అడుగు పెడితే చాలు, ఈ భూమిలో ఈ పని ఇప్పుడు చేస్తున్నాము దేవుడి గురించి, అది ఆగిపోద్ది. ఇది టైం అన్నమాట. దేవుడు ఇచ్చారు ఈ సమయము, ఈ టైంలో ఏం చేయాలి? దేవుడి గురించి కొంత ఆత్మలు సంపాదించుకోవాలి. ఆమేన్. ఈరోజు డ్యూటీ గురించి, బిజినెస్ గురించి, స్కూల్ కాలేజ్ గురించి, టాలెంట్ గురించి, ఇన్కమ్ గురించి ఈరోజు ఏం చేస్తున్నాము? కష్టపడుతున్నాము. దాంతో సహాయం చేయాలి. దేవుడు రాజ్యం గురించి, ఆత్మల గురించి కూడా కష్టపడాలి. ఆమేన్. మీ పక్కనే చాలా కుటుంబం ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈరోజు బాధలు ఉండవచ్చు, రోగాల్లో ఉండవచ్చు, అప్పుల్లో ఉండవచ్చు, ఎవరెవరు డిప్రెషన్లో సొసైటీ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకి కాపాడ బాధ్యత మనదే. ఇద్దరు శిష్యులకి దేవుడు మంచిగా ఓడుకుంటున్నారు, మీకు నాకు ఎందుకు ఓడుకుంది? తప్పకుండా చేస్తారు. అలాగే ఎప్పుడు కూర్చోలేదు, అలాంటి గాడిద పిల్లకి దేవుడు యూజ్ చేస్తున్నారు. ఆ గాడిద పిల్ల మీద ఎక్కి దేవుడు ఒక ఊరికి వెళ్తారు. హల్లెలూయా. మన గృహంకి, మన కుటుంబంకి దేవుడు వస్తే ఎంత ఆశీర్వాదం, ఎంత సంతోషం చూడండి. ఆమేన్. ఆ ప్లేస్ దేవుడికి ఇస్తే ఎంత ఆశీర్వాదం మనకి. ఈరోజు ఎవరికి ఆ ప్లేస్ ఇస్తున్నాము? ఎవరి మాటలో ఈరోజు మేము నడుస్తున్నాము? ఏ మాటలో ఉన్నాము? ఏ డిసిజన్లో ఉన్నాము? దేవుడి మాటలో ఉన్నామా, లేకపోతే మనుషు మాటలో ఉన్నామా? ఇది కూడా ఒకసారి మన ఆలోచనని, మన జ్ఞానాన్ని సరి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే మీరు ఒక గాడిద పిల్ల చూస్తారు, ఎప్పుడు ఎవరో కూర్చోలేదని గాడిద పిల్ల అంటే చూడండి, దేవుడు ఒక గాడిద పిల్లకి యూజ్ చేసుకున్నాడు. రాజాది రాజా యేసు ప్రభు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుకి కావాలంటే ఏమైనా చేస్తారు. కేవలం మేము నిలబడాలి. యేసు ప్రభుకి ఎలా తెలుసు ఆ ఊర్లో ఒక గాడిద పిల్ల ఉన్నాయని? ముందు నుంచి దేవుడికి తెలుసు. ఎగ్జాంపుల్, ఒక బస్సు మేము యూజ్ చేసుకున్నాము, అది యూజ్ చేసిన తర్వాత ఇంకొకరికి ఇచ్చేద్దాం.
వాళ్ళ మనసులో ఏముంటుంది? యోచించిన తర్వాత నాకు ఇచ్చారు, ఒక బాధ, ఒక ఆలోచన, రైట్? కానీ దేవుడు ఇలాంటి గాడిద పిల్ల మీద ఎక్కినారు, ఎవరు ఇప్పుడు కూర్చోలేదు. ఆమెన్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి సమాధానం? హల్లెలూయా. మీరు కూడా ఎగ్జాక్ట్ యేసు ప్రభు డైరెక్షన్లో మీరు నడిస్తే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కాపాడతారు, ఏ ఆటంకులు మీకు రాదు. హల్లెలూయా. చూడండి, ఎగ్జాక్ట్ యేసు ప్రభు ఎలా చెప్తున్నారు, ఎగ్జాక్ట్ అలాగే ఇక్కడ నడుస్తున్నాయి, అలాగే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈరోజు ఇలాగ నడుస్తున్నాం, మేము ఇలాగ జీవిస్తున్నాం. మేము ఈరోజు ప్రార్థన చేయడానికి మనకి టైం లేదు, యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి టైం లేదు. హల్లెలూయా. పరలోకం గురించి తెలుసుకోవడానికి టైం లేదు, వాక్యం చదవడానికి మా దగ్గర టైం లేదు. ఎప్పుడు చూడండి లోకం 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 లోకం. ఒక చిన్న అబ్బాయి, ఆయనకి ఏజ్ ఉన్నాయి 18-19 ఉంటుంది. ఆ అబ్బాయి ఒక ఆయగారికి చూస్తూ, ఆయన సేవకి చూస్తూ, పరిశుద్ధాత్మదేవ మనుషుల మైండ్లో నిన్ను కూడా ఇలాగ సేవ చేస్తాను ఒక ఆలోచన వచ్చింది. హీలింగ్ చేస్తున్నప్పుడు దయాలు, కేకలు, అలాగే రోగాలు మనుషులు దేవుడు సుస్థపరిచినప్పుడు ఆ అబ్బాయి కూర్చుంటూ అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. నేనే కూడా ఇలాగ సేవ చేస్తే బాగుంటుంది అని. కొన్ని రోజు తర్వాత ఆ అబ్బాయి బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న వెంటనే కొత్త ఆత్మ పొందుకున్నారు. అలాగే ఆ ఆయగారితో కలుస్తూ కొన్ని దేవుడి గురించి అడుగుతూ తెలుసుకుంటూ ఒకరోజు ఏమన్నారంటే, దేవా నీకు నేను చూస్తాను. ఏంటి? తండ్రి నీకు చూస్తా. ఎన్ని సంవత్సరం అబ్బాయి? 18-19 అబ్బాయి, సంవత్సరం అబ్బాయి. ఒక్క వర్డ్ మనసులో వచ్చింది, వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్ తండ్రి ఎదురుగా నిలబడినారు. హల్లెలూయా. ఫేస్ అయితే కనబడట్లేదు, కానీ అది డిఫరెంట్ వాయిస్. అన్నారు, నీకు ఏం కావాలైనా కుమారుడు అన్నాడు. నేనే నీ సేవ చేస్తాను, నీ దాసుకి ఎలా యూజ్ చేస్తున్నారు, దానికి లేకుండా ఇంకా ఎక్కువగా నాకు గిఫ్ట్ ఇవ్వండి అని నేను ఇస్తా. ఇంకా ఏం కావాలో చెప్పు, నేను మరణించిన తర్వాత నీ రాజ్యంలో నాకు కొంచెం ప్లేస్ ఇయ్యాయా అంటే వాళ్ళు నవ్వుకుంటున్నారట. తండ్రితో పాటు దూతలు నవ్వుకుంటున్నారట. హల్లెలూయా. మూడోది ఇంకా కావాలి, ఏం కావాలో చెప్పండి. ఒక మాట అన్నారట అబ్బాయి, దేవా నా కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్య ఉన్నాయి, సాయం చేయండి. అది చెప్పొద్దు నాకు, నువ్వు అది నాకు చెప్పొద్దు. నువ్వు స్పిరిచువల్ గురించి, ఆత్మిక గురించి ఏం కావాలి అది మొదటిగా వాళ్ళు రాస్తున్నారు దూతలు. ఎప్పుడైతే ఇంకా ఏం కావాలని అడిగినప్పుడు అబ్బాయి అన్నారు, మా కుటుంబంలో కొన్ని సమస్య, ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు రాసిన దూతలు ఏం చేశారు? స్టాప్ చేశారు. నువ్వు ఆత్మిక గురించి మాట్లాడు. ఇంకో మాట్లాడినారట, నాకు బ్లెస్ అయ్యా, నేనే ఈ రోడ్లో ముష్టిలు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళు తెచ్చి నేనే పంచుకుంటాను, వాళ్ళు పోషిస్తాను నేను. అలాగే బైబిల్ కాలేజ్ నేను చేస్తా, మంచి యూత్ని తీసుకొస్తాను, నాకు డబుల్ సాయం చేస్తాను నేను. నవ్వుతున్నారట మన తండ్రి. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు ఆత్మిక విషయంలో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఏ విషయంలో? ఆత్మిక విషయంలో. ఆ అబ్బాయి ఇప్పుడు శరీరం ఉంటుంది, నడుస్తే దర్శనం చూస్తాడు. ఆయన దగ్గరికి ఆత్మలు దేవుడు తీసుకొస్తారు, ఆయన ప్రార్థన చేస్తే హీల్ అయిపోతాడు. ఆమెన్. ఫిజికల్లీ కాదు, ఆత్మలో. పెద్ద పెద్ద మినిస్ట్రీకి వెళ్ళి ఆత్మ ప్రార్థన చేసి మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు మీకు ఏం మాట్లాడుతున్నారు, ఏ బాధ్యత మీకు ఇస్తున్నారు, ఆ డైరెక్షన్లో మీరు వెళ్ళండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు.